తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు మా పార్టీ హామీ ఇచ్చిందా, ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ తీసుకొని ప్రాజెక్టులు రూపకల్పన చేశాడా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఈ రకంగా మరి బ్లాక్మెయిల్ ట్యాక్టిక్స్ చేస్తే లేని విషయాన్ని ఉన్నట్లుగా నేను గత అనేక సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాజెక్టు అవసరం ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా నేను మోటివేట్ చేస్తూ ప్రభుత్వంతో మాట్లాడుతూ, సంబంధించిన మంత్రులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తున్నాను. ఈరోజు ఈయన మరి ఈ రకంగా బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేసి బెదిరింపు రాజకీయాలు చేస్తే భయపడేవాడు ఎవరు లేడు. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఈయన మాటలు నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. రకమైనటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాలేదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క విషయంలోనే సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డికి. దమ్ము లేనటువంటి ముఖ్యమంత్రి మాటలు చెప్పి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు తీస్తే ఆయన ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటాడో ఇంతవరకు లేదు. ఉదాహరణకు మెట్రో ప్రాజెక్ట్కి సంబంధించి ఆయన ఏ రకంగా డబ్బులు తెచ్చుకుంటాడు, ఏ రకంగా ప్లాన్ చేస్తాడో ఇంతవరకు తెలియదు. మొన్న పంపిండు ఆయన ప్రాజెక్ట్ రిపోర్టు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని మినిస్ట్రీలకు సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేట్ చేసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంతో మాట్లాడాలి, క్యాబినెట్ సెక్రటరీతో మాట్లాడాలి. అది నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి క్యాబినెట్ మీట్లో అప్రూవ్ కాదు. సిస్టమ్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ మాత్రం అవగాహన లేకుండా దుందుడుకు విధానంతో, అవగాహన రాహిత్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. ఏదైనా ఒక క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళాలంటే ఏదైనా ప్రతిపాదనలు, దానికి సంబంధించినటువంటి చర్చలు, అందరి అభిప్రాయాలు తీసుకొని క్యాబినెట్కి వెళ్తుంది. కాబట్టి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదు మెట్రోకి ఏ రకంగా ఖర్చు పెడతాడు, ఒక యాక్షన్ ప్లాన్ లేదు. బదలాము కిషన్ రెడ్డి మీద కేంద్ర ప్రభుత్వం మీద వేస్తాడు. ఇంత దుందుడుకు విధానము, అవగాహన రాహిత్యము ముఖ్యమంత్రిలో ఉంటే ఇది తెలంగాణ ప్రజల దురదృష్టకరము, తెలంగాణ రాష్ట్రం యొక్క దురదృష్టకరము ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి రావడం.